మీ బంగారం తాకట్లో ఉందా? మీరు విడిపించుకోలేక ఇబ్బంది పడుతున్నారా? ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి, మీ డబ్బులు సేవ్ చేసుకోండి. నమస్తే, వీటీవీ హెల్త్ ఛానల్కు స్వాగతం. ప్రస్తుతం ఉన్న రోజుల్లో అది ఆడవాళ్ళకి కానివ్వండి, మగవాళ్ళకి కానివ్వండి, ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. అసలు ఈ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవడానికి ఎలాంటి డైట్ తీసుకోవాలో ఈరోజు మనతో క్లుప్తంగా వివరించడానికి 18 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ఆయుర్వేదిక్ డాక్టర్ మనతో పాటు ఉన్నారండి. ఆయనే డాక్టర్ ప్రశాంత్ గారు. ఆయన అడిగి పుత్తురాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈ రోజుల్లో ఐదర్ మేల్ కానివ్వండి, ఫీమేల్ కానివ్వండి, ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. అంటే గత 5 సంవత్సరాలుగా చూసుకుంటున్నట్లయితే అసలు ఇవి ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? యూత్ అంటే ప్రస్తుతం న్యూలీ మ్యారీడ్ కానివ్వండి, ఎవరైతే పిల్లల్ని ప్లాన్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలి ఈ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి? ఫస్ట్ ఇన్ఫర్టిలిటీ మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు ఇది చాలా పెరిగింది. ఒక 30-20 సంవత్సరం ముందు మీరు చూస్తే మీకు ఒక 20% 30% ఇన్ఫర్టిలిటీ ఉంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 60-70% ఇన్ఫర్టిలిటీ పెరిగింది. అంటే ఫ్రమ్ 20% to 70-80%. ఎందుకంటే మెయిన్గా ఒకటి ఫస్ట్ డయట్ మాడిఫికేషన్. అంటే చాలా డయట్ చేంజెస్ అయింది. ఆన్ ద సోర్సింగ్ ఆఫ్ ఫుడ్ ఇప్పుడు మనము రైస్, వీట్, జోవరు ఏదైనా ఉంటే మనము ఇప్పుడు ఎట్లా సోర్స్ అవుతుంది, ముందు ఇట్ వాజ్ విత్ అంటే హార్వెస్టింగ్ మెథడ్ అన్నీ బాగుండే, నీట్గా ఉండే. అంటే నీట్గా అంటే బాగుండే ఫర్ లైక్ 60 days హార్వెస్టింగ్ చేయాలి, 90 days హార్వెస్టింగ్ చేయాలి, అట్లాగా ఉండే. ఇట్ వాజ్ నరిష్ అంటే ఇట్ వాజ్ న్యూట్రిషియస్, సో నరిషింగ్ ఉండే. ఇప్పుడు ఆ నరిష్మెంట్ అంతా అంటే ఇప్పుడు చాలా లాట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఫుడ్స్ వి టేక్. అంటే ముందు సంకటి తీసుకోండి, లేకపోతే రైస్ అంటే ఒకలాగా 1 type of or 2 types of ఫుడ్. అంటే మోనోట్రోఫిక్ డయట్ మనం చెప్తాం. యాక్చువల్లీ మోనోట్రోఫిక్ డయట్ అంటే వన్ కైండ్ ఆఫ్ అంటే వన్ స్టైల్ ఆఫ్ ఫుడ్ దే యూస్ టు మేనేజ్, దే యూస్ టు హ్యాండిల్ అనమాట. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు పన్నీర్ తీసుకుంటాము, ప్రోటీను, కార్బోహైడ్రేటు, ఫైబరు ప్లస్ అంటే చాలా అంటే మిక్సీ అయిపోయింది. అంటే చాలా మిక్సింగ్ ఫుడ్ అంటే చాలా. సో అదేమవుతుందంటే అది గట్ హెల్త్కి చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఇట్ గోస్ అండ్ ఇట్ ఎంటర్స్ ఇన్ టు ద గట్. అది డైజెషన్ అవ్వదు ప్రాపర్గా, నీట్గా అవ్వాలి, అది అవ్వదు. అక్కడ నుంచి ఏమవుతుందంటే కఫదోష, మన దగ్గర వాత, పిత్త, కఫ ఏమున్నాయో అదన్నీ పెరిగిపోతుంది. గట్ అట్లాగే ఉంటుంది, కాన్స్టిపేషన్ రావచ్చు, లేకపోతే అక్కడ నుంచి ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఉంటే, స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటే. సో ఇదన్నీ డయట్ నుంచి ప్రాబ్లం అవుతుంది. అది డయట్. నెక్స్ట్ ఇస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. లైఫ్ స్టైల్ ఏమైందంటే ముందు మొబైల్ ఫోన్ లేకుండే, ఇప్పుడు మొబైల్ ఫోన్ వచ్చింది. మొబైల్ ఫోన్ వల్ల, లేకపోతే డిజిటల్ స్క్రీన్ వల్ల, లేకపోతే ఓటీటీ ఏదైనా వల్ల, సో ఆర్ అదర్వైజ్ వర్క్ వల్ల. సో ల్యాప్టాప్ తీసుకుంటారు, నైట్ 11 o'clock 12 1 o'clock వరకు చేస్తారు, పని చేసి పట్టుకుంటారు, స్లీప్ డిస్టర్బెన్స్ ఉంది. సో అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్నారు, ఈవినింగ్ హెవీ డిన్నర్ తింటారు. సో ఇదన్నీ ఏమంటే మన మెడికల్ టర్మినాలజీలో సర్కాడియన్ రిథమ్ చెప్తారు. అంటే ఒక రిథమ్ ఉంది, మన ఆయుర్వేదంలో చెప్తాం మనము, పిత్త, వాత, కఫ. సో ఎట్లా అంటే ఏ టైంలో ఏ దోష ఉంది. సో నైట్ యూజువల్గా 10 అలా వితిన్ 10:30 మనం పట్టుకోవాలి. మార్నింగ్ యూజువల్గా చెప్పాలంటే బ్రహ్మ ముహూర్తంలో లేచాలి, 4:35 o'clock, లేకపోతే అట్లీస్ట్ బై 6 o'clock వీ షుడ్ గెటప్ అనమాట. సో కొద్దిగా వాకింగ్ ఏం లేకుండా ఇప్పుడు. సో అదన్నీ ఆ లైఫ్ స్టైల్ వల్ల, ఆ లైఫ్ స్టైల్ డిస్టర్బెన్స్ వల్ల, డయట్ మోడిఫికేషన్స్ వల్ల. సో ఈ ఇన్ఫర్టిలిటీ చాలా కామన్ అయిపోయింది ఇప్పుడు, బికాస్ ఆఫ్ ద డయట్ అండ్ లైఫ్ స్టైల్. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు ఏం తినాలి, ఏం చేయాలి, ఇప్పుడు వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు అన్ని యూనివర్సిటీస్ అయిపోయింది, యూట్యూబ్ అన్నీ. సో మనకు చాలామంది చెప్తున్నారు ఇది వాడండి, అది వాడకండి, ఇది బట్ యూజువల్గా నార్మల్గా చెప్పాలంటే
మీరు మీ కిచెన్కి వెళ్ళండి, మీ మసాలా బాక్స్ ఎట్లా మనకు బ్యాంకులో లాకర్ ఉంటుంది అట్లాగే మన కిచెన్లో మసాలా బాక్స్ ఉంది. ఆ మసాలా బాక్స్ తీసుకోండి. ఓకే, ఆ మసాలా బాక్స్లో చిన్న బాక్స్ ఉంటుంది, చిన్న బాక్స్ ఉంటుంది. కాడమం ఉంటుంది, సినమం ఉంటుంది, పెప్పర్ ఉంటుంది, దాల్చిని ఉంటుంది, చెక్కలు ఉంటుంది. సో అదన్నీ కొన్ని మనము మన ఫుడ్లో వాడితే ఇన్ ప్రాపర్ ప్రొపోర్షనేట్. ఓకే, అంటే హై డోస్ కూడా కాదు, లో డోస్ కూడా కాదు, అంటే మోడరేట్గా వాడాలి. మోడరేట్గా మీడియంగా వాడితే మీరు అది పెట్టుకుంటే అక్కడి నుంచినే మీకు యూజువల్గా ఫర్ మెన్ సెక్షువల్ హెల్త్ కానీ, ఫర్ ఫీమేల్ యూట్రైన్ హెల్త్ కానీ, లేకపోతే ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ అన్నీ సెట్ అయిపోతుంది. ఎందుకంటే డైజెషన్ అయిపోతుంది ప్రాపర్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగువ ఇస్ ద బెస్ట్ మెడిసిన్. అల్లం, గార్లిక్, ఆనియన్ అక్కడే ఉంది, మన దగ్గరనే ఉంది. టెడాల్ఫిల్ వద్దు, సిల్డానఫిల్ వద్దు, ఏమంటే ఏమొద్దు, మన దగ్గరనే ఉంటుంది. సో అది ట్రెజర్ అనమాట. ఆ మసాలా బాక్స్ ఇస్ ద ట్రెజర్. ఆ మసాలా బాక్స్లో ఏమేమి ఉందో అది మనము వాడితే ప్రతిరోజు వాడచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. బట్ కొన్ని ప్రమాణంలో వాడాలి. చిన్న ప్రమాణంలో వాడితే అక్కడి నుంచినే మనము ఈ ప్రాబ్లం నుంచి బయటకు రావచ్చు. ఇది హ్యాబిట్ అవ్వాలి. అంటే ఫుడ్, ప్రాపర్ రైట్ ఫుడ్, రైట్ హ్యాబిట్, ఇది రెండు మనము వాడితే ఇది రైట్ హ్యాబిట్ అయిపోతే, రైట్ హ్యాబిట్ నుంచి రిచువల్ అయిపోతుంది. రిచువల్ నుంచి ఏమవుతుందంటే మన హెల్త్ మన దగ్గరనే ఉంటుంది, మన ఫింగర్ టిప్లో ఉంటుంది. మన హెల్త్ మన కంట్రోల్ ఉండాలి. ఇప్పుడు డాక్టర్స్ దగ్గర వెళ్తారు, ట్రీట్మెంట్ ఇస్తారు, అన్నీ ఇస్తారు. బట్ మనకు కూడా ఈక్వల్ డిసిప్లిన్ ఉండాలి. ఇప్పుడు నేను ప్రిస్క్రిప్షన్ తీసుకొని వస్తాను, డాక్టర్ ఒక 3 టైప్స్ 4 టైప్స్ మందు రాశారు, నేను తీసుకుంటాను. బట్ మందు ఒక్కటే సొల్యూషన్ కాదు. అలాంగ్ విత్ మెడిసిన్ మీరు కూడా కొన్ని డిసిప్లిన్స్ మనము వీ హ్యావ్ టు ఫాలో అనమాట. లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి, ఫుడ్ మాడిఫికేషన్స్ చేసుకోవాలి, వేడి నీళ్ళు తాగాలి, ఆవు నెయ్యి కొద్దిగా ఒక 5 ml 10 అందరూ చెప్తారు సార్ ఆవు నెయ్యి తాగితే కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, హార్ట్ అటాక్ వస్తుంది. ఆవు నెయ్యి నుంచి ఏం ప్రాబ్లం రాదు. ఒక 5 to 10 ml మీరు తాగొచ్చు. తర్వాత మీరు వేడి నీళ్ళు తాగితే అక్కడ ఎమల్సిఫై అయిపోతుంది. ఆవు నెయ్యి, డేట్స్, డ్రై ఫ్రూట్స్ చిన్న ప్రమాణంలో ప్రతిరోజు ఇలా వీక్లీ ఒక 3-4 times 3-4 days వాడితే అక్కడ నుంచి ఏమవుతుందంటే మీకు ఇమ్యూనిటీ పెరిగిపోతుంది. ఇమ్యూనిటీ పెరిగిపోతే లిబిడో, అంటే ఇప్పుడు మనము ఎనర్జీ ఏముందో ఎనర్జీ కూడా పెరిగిపోతుంది. ఓకే, అండ్ లిబిడో కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. ఎందుకంటే యూజువల్గా లో లిబిడో ఉంటుంది, అంటే ఎనర్జీ ఉండదు, ఫెటిగ్నెస్ ఉంటుంది మార్నింగ్. ఎందుకంటే స్లీప్ డిస్టర్బెన్స్ వల్ల, బ్రేక్ఫాస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎనర్జీ ఉండదు. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వెళ్తారు. దాన్ని ఈవినింగ్ ఇఫ్ దే వాంట్ టు గో ఫర్ అంటే ఇప్పుడు ఇంటర్కోర్స్ ప్రాసెస్ చేయాలంటే అది అంటే సెక్షువల్ మూడ్ బాగుండాలి, స్ట్రెంగ్త్ ఉండాలి, ఫిజికల్ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్ రెండు ఉండాలి, ఏముండదు. సో అదేమవుతుందంటే అది ఒక ఫోర్స్ఫుల్ ప్రాసెస్ ఏదైనా చేస్తే ఎవరైనా సరే ఆ ఫోర్స్ఫుల్ ప్రాసెస్కి అక్కడ ఏం అర్థం ఉండదు, అది మీనింగ్లెస్ అనమాట, మీనింగ్లెస్ ప్రాసెస్ అది. ఓకే, సో ఇప్పుడు ఆ ఏదైనా ప్రాసెస్ జరగాలంటే మనము ప్రాపర్గా మనము డయట్ ఉండొచ్చు, లైఫ్ స్టైల్ ఉండొచ్చు, ఆర్ మన మెంటల్ స్ట్రెంత్ ఉండొచ్చు, అదన్నీ మనము బ్యాలెన్స్గా చేసుకుంటే నార్మల్గా వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ సచ్ ఏ వే దట్ ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ ఈక్విలిబ్రియం అనమాట. సో అది చేసుకుంటే బెటర్. సో సార్, చాలామంది మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు టైట్ బట్టలు వేసుకోవద్దు, ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ దీనివల్లే వస్తాయని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. అసలు ఇందులో నిజం ఎంత ఉంది? నిజంగానే టైట్ బట్టలు వేసుకోవడం వల్ల ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయా? ఎస్పెషలీ ఫర్ మేల్స్. ఇప్పుడు జీన్స్, టైట్ జీన్స్ పెట్టుకుంటారు. ఆ టైట్ జీన్స్ నుంచి ఏమవుతుందంటే యూజువల్గా స్పర్మ్ అంటే టెంపరేచర్ ఉంటుంది,
ఒక మోడరేట్ టెంపరేచర్ అంటే స్పర్మ్ ఉంటుంది, ఆ టెంపరేచర్ తగ్గిపోతుంది. అంటే టైట్గా పెట్టుకుంటే సో ఇట్ విల్ రెడ్యూస్ బై 1 degree centigrade అనమాట. ఓకే. సో అక్కడ నుంచి ఏమవుతుందంటే విరిలిటీ, అంటే ఇప్పుడు మొటిలిటీ మనం ఏం చెప్తాం మనము, మొటిలిటీ అంటే మూమెంట్ ఉండాలి. స్పర్మ్ సెల్స్కి 5 ml of సెమెన్లో మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ ఉంటుంది. సో ఆ స్పర్మ్లో మొటిలిటీ ఉంటుంది, అంటే మూమెంట్ ఉండాలి. ఆ మూమెంట్ వల్లనే యూట్రస్ వెళ్తుంది, ఫర్టిలైజ్ అయిపోతుంది వన్స్ ఇట్ మీట్స్ ద ఓవమ్. ఓకే. సో ఏమవుతుందంటే ఆ మూమెంట్ తగ్గిపోతుంది, ఎందుకంటే టెంపరేచర్ తగ్గిపోతుంది. ఒక 1 degree centigrade తగ్గిపోతే సో ఆటోమేటిక్గా మూమెంట్ తగ్గిపోతుంది. సో అక్కడి నుంచి ద ఎంటైర్ స్పర్మ్ హెల్త్ విల్ బి రెడ్యూస్ అనమాట. సో యూజువల్గా చాలా లూజ్ కాదు, బట్ మోడరేట్గా కొద్దిగా, అంటే షుడ్ బి కంఫర్టబుల్ అనమాట. సో టైట్ జీన్స్ ఎస్పెషల్లీ పెల్విక్ మజిల్ దగ్గర చాలా టైట్ పెట్టుకోకూడదు, యూజువల్లీ అవాయిడ్ చేయాలి. ఈవెన్ ఫీమేల్స్ ఆల్సో అండ్ మేల్స్ ఆల్సో. సో సార్, చాలామంది ఇప్పుడున్న ఐటీ సెక్టార్లో నైట్ షిఫ్ట్స్ చేస్తూ ఉంటారు. మరి నైట్ షిఫ్ట్స్ చేసేటోళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు అదే యుఎస్ షిఫ్ట్, యూకే షిఫ్ట్ చాలా మంది చేస్తారు. అది ఇన్నెవిటబుల్, అన్ఫార్చునేట్లీ వాళ్ళకి ఇన్నెవిటబుల్ అది. సో చేసుకోవాలి. బట్ ఏమవుతుందంటే ఇప్పుడు యూజువల్గా మనము రాత్రి జాగరణ అండ్ దివాస్వప్న అంటే డే స్లీప్, రాత్రి జాగరణ అంటే నైట్ అవేకినింగ్. ఇది రెండు మనము అవాయిడ్ చేయాలి, ఎందుకంటే వాత దోష పెరిగిపోతుంది అని చెప్తారు. సో ఆ టైంలో ఏం చేయాలంటే నైట్ షిఫ్ట్స్ ఉందో ఆ టైంలో యూజువల్గా డిన్నర్ ఏముందో ఒక 6 o'clock అలా 6:30 అంటే వాళ్ళకి అది బ్రేక్ఫాస్ట్ అలాగా. ఈవినింగ్ 6:30 డిన్నర్ ఈజ్ ఈక్వల్ టు బ్రేక్ఫాస్ట్. సో ఆ టైంలో తీసుకొని ఇన్ బిట్వీన్ కొద్దిగా వేడి నీళ్ళు తాగితే, కొద్దిగా ఒక అశ్వగంధ టీనో లేకపోతే అల్లం చాయ్ అలాగా మనం, అంటే వితౌట్ పాలు, వితౌట్ మిల్క్ వాడకుండా గ్రీన్ టీ అలాగా వాడితే, వేడి నీళ్ళు కొద్దిగా చేసి వాడితే, ప్లస్ కొద్దిగా ప్రాణాయామ అలా మెడిటేషన్ కొద్దిగా చేస్తే, ఆ టైంలో కొద్దిగా ఇన్ బిట్వీన్ ఒక 5 minutes ఆఫ్ మెడిటేషన్, గైడెడ్ మెడిటేషన్ తీసుకుంటే, సో ఎందుకంటే మార్నింగ్ ఎప్పుడు వస్తారో ఒక 5-6 o'clock, సో యూజువల్గా ఏం చేస్తారంటే ఆ టైంలో అంటే హెవీ లంచ్ అంటే హెవీ బ్రేక్ఫాస్ట్ చేసేస్తారు. ఆ టైంలో కొద్దిగా మోడరేట్గా లైట్, ఎందుకంటే ఆ బ్రేక్ఫాస్ట్ ఏముందో అది డిన్నర్ అయిపోతుంది వాళ్ళకి మార్నింగ్. బిఫోర్ గోయింగ్ టు స్లీప్ యూజువల్గా అందరు ఏం చేస్తారంటే ఎక్కువ తిని పట్టుకుంటారు. ఆ టైంలో కొద్దిగా లైట్గా ఫుడ్ తీసుకొని తర్వాత ఒక 5-6 hours స్లీప్ తర్వాత యూజువల్గా అదే ఫుడ్ తీసుకోవచ్చు. సో క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ కొద్దిగా చూసుకోవాలి అక్కడ, అండ్ కొద్దిగా గైడెడ్ మెడిటేషన్ చేస్తే, ప్లస్ వేడి నీళ్ళు, అండ్ ఇన్ బిట్వీన్ దే కెన్ హ్యావ్ సమ్ స్ప్రౌట్స్ అనమాట. సో బేసిక్గా కార్బోహైడ్రేట్స్ కొద్దిగా తగ్గిస్తే అండ్ ప్రోటీన్, ఫైబర్స్ అండ్ స్ప్రౌట్స్ కొద్దిగా వాడితే బెటర్. అంటే మార్నింగ్ స్లీప్ కూడా ఒక 8 hours ఉండేటట్టు చూసుకోవాలి. 6 to 8 hours యూజువల్గా ఉండాలి. సో సార్, చాలామంది మీరు ఇందాక అన్నట్లే అలోపతిలో చాలా మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. అంటే ఎరెక్టల్ డిస్ఫంక్షన్స్ కానివ్వండి, ఈ ఇన్ఫెర్టిలిటీకి కానివ్వండి, వీటి వల్ల ఎఫెక్ట్ ఎలా ఉంటుంది శరీరం మీద? యూజువల్గా మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎరెక్టల్ డిస్ఫంక్షన్కి ఒక యూజువల్గా టెటాల్ఫిల్ ఇలా సిల్డెనఫిల్ వాడతారు. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం అర్థం చేసుకోవాలంటే సిల్డెనఫిల్ ఇలా టెటాల్ఫిల్ చెప్తారు ఇంటర్నెట్లో, ఇలా ఎక్కడైనా సరే సర్చ్ చేసి వెళ్ళి తీసుకుంటారు. ఫస్ట్ మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఎరెక్టల్ డిస్ఫంక్షన్ ఎట్లా అంటే ఇప్పుడు నాకు మెడికల్ ప్రాబ్లం ఉందా, ఫిజియాలజికల్లా, ఫిజికల్లా, మెంటల్లా, అంటే సైకిక్ ఆర్ మెంటల్ హెల్త్, అవన్నీ మనం చూసుకోవాలి. అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే నేను సిల్డెనఫిల్, టెటాల్ఫిల్ వాడితే అది నాకు అడ్వర్స్ ఎఫెక్ట్ కూడా అవ్వచ్చు. ఓకే, సో ఎరెక్షన్ ఎందుకు లేదు, ఏమైంది, సో చాలా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఆ ఫ్యాక్టర్స్ను మనము ఫస్ట్ అసెస్మెంట్ చేసుకోవాలి. మన ఆయుర్వేదాలు అంటే మనము వాత, పిత్త, కఫాలు చూసి బాడీ కాన్స్టిట్యూషన్ అంటే ప్రకృతి వికృతి అనాలిసిస్ చేసి ఒకసారి వీ కుడ్ ఏబుల్ టు టెల్, మనం చెప్పొచ్చు ఏమైంది, ఇప్పుడు వాత నుంచి అయిందా,
ఇలా శుక్రధాతు ఎట్లా చేయాలి, ఇమ్యూనిటీ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, సో అదన్నీ మనం చూసుకోవాలి. సో 60-70% డయట్లే సరి అయిపోతుంది. ఓకే. ఇంకొక 30-40% మందు వాడితే మీకు 100% మీకు ఎరెక్టల్ డిస్ఫంక్షన్ నుంచి లేకపోతే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఏదైనా సరే, సో మీరు అక్కడ నుంచి బయటకు రావచ్చు. సో అది మనము ఫస్ట్ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు ఉంది సిల్డెనఫిల్ నేను 2 తీసుకుంటాను, 1 తీసుకుంటాను, అది పద్ధతి కాదు. పద్ధతి ఏంటంటే ఫస్ట్ మనము డాక్టర్ దగ్గర వెళ్ళాలి, ఫస్ట్ మనము ప్రాపర్గా డయాగ్నోస్ చేసుకోవాలి. డాక్టర్స్ ఫస్ట్ చెప్తారు ప్రాబ్లం ఏంటి, డయాగ్నోస్టిక్ టూల్ అదన్నీ అంటే డయాగ్నోసిస్ చేసి హార్మోన్స్ చేస్తారు, టెస్టోస్టెరాన్ అనాలిసిస్ చేస్తారు, ప్లస్ బ్లడ్ ఫ్లో అదన్నీ ఒక్కసారి చూడాలి. ఇంకేదైనా ప్రాబ్లం ఉందా, పెల్విక్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, ఇలా వేరికోస్ వెయిన్స్ ఉందా, లేకపోతే హైడ్రోసీల్ ఇలా వేరికోసీల్ ఏదైనా ఉందా, స్ట్రక్చరల్ కరెక్షన్ ఏదైనా చేయాలా, సర్జికల్ కావాలా, లేకపోతే మెడికల్ కావాలా, ఏం చేయాలి, ఇలా డయట్లో చేయొచ్చా, ఇదన్నీ చాలా ఉంటాయి. బట్ అన్ఫార్చునేట్గా ఏమవుతుందంటే స్ట్రైట్ అవే దే గో అండ్ దే బై ద మెడిసిన్స్ అనమాట. అంటే యూజువల్గా ఇట్ హెస్ బికమ్ లైక్ ఏ డోలో 650. ఇప్పుడు కోవిడ్ టైంలో డోలో 650 అందరు ఇప్పుడు అంటే కోవిడ్ సెకండ్ తర్వాత సో అందరికి ఇప్పుడు ఫీవర్ వస్తే డోలో వాడతారు. ఓకే, పారాసిటమాల్ ఇప్పుడు మీ డాక్టర్ కూడా చెప్తే, బట్ అది కూడా మనము ఒక డోసేజ్లో వాడాలి. బట్ ఇదేమైందంటే ఇది కూడా ఇంకొక లైక్ ఫర్ ఎరెక్టల్ డిస్ఫంక్షన్ ఆర్ ఫర్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ ఇప్పుడు అందరు ఇప్పుడు టెడాల్ఫిల్, సిల్డెనఫిల్, ఈవెన్ నేను కొన్ని డాక్టర్స్ కూడా చెప్తున్నారు ఈ టాబ్లెట్ తీసుకోండి. అన్లెస్ అంటిల్ డయాగ్నోసిస్ ఇస్ నాట్ డన్, డోంట్ టేక్ ఎనీ మెడికేషన్స్ వాడకూడదు, మందు వాడకూడదు. ప్రాపర్ పద్ధతి ఏంటంటే మీరు డాక్టర్ దగ్గర వెళ్ళండి. అది అలోపతి అవ్వచ్చు, ఆయుర్వేద అవ్వచ్చు, హోమియోపతి అవ్వచ్చు. బట్ ఫర్ యువర్ బెటర్ హెల్త్ ప్లీజ్ గో టు ద డాక్టర్, గెట్ డయాగ్నోస్డ్. ఏమైంది, హార్మోనల్లా, ఫిజికల్లా అంటే ఫిజియోలాజికల్ ప్రాబ్లమా, ఇంకేదైనా ఎమోషనల్ ఇష్యూస్ ఏమైనా ఉందా, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఏదైనా ఉందా, ఇంకేదైనా ప్రాబ్లం ఇలా స్ట్రక్చరల్ అయిన ప్రాబ్లం ఉందా, అది అన్నీ స్కాన్ అన్నీ తీసుకున్న తర్వాత దెన్ మీరు డయట్లో ప్లస్ మెడిసిన్ వాడి మీరు అక్కడి నుంచి బయటకు రావచ్చు. సార్, ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే యూత్ పాన్కి ఎడిక్ట్ అయ్యారు. ఈ పాన్ వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది సార్? పార్నోగ్రఫీ అది మనము మన మైండ్ నుంచి బ్యాన్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు అంటే బ్యాన్ చెప్తారు సొసైటీలో, బట్ మనము ఫస్ట్ మనం సైకలాజికలీ మనము ఫస్ట్ అది మనమే అది రాసుకోవాలి. ఐ బ్యాన్ పాన్, ఐ విల్ నాట్ వాచ్ పాన్ అనేసి. ఎందుకంటే ఏమవుతుందంటే మనంలో డోపమిన్ అనేసి ఒక హార్మోన్ ఉంటుంది. సో డోపమిన్ వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు పాన్ చూస్తున్నారు ఎవరో నైట్ 10:30, 11:30 అది స్క్రాల్ చేసి చూస్తున్నారు అనుకోండి. అది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక స్టేడియం అనుకోండి, అన్ని ఫెడ్లైట్స్ ఉంటుంది. అన్ని ఫెడ్లైట్స్ అంటే ఫుల్ ఆన్ చేస్తే ఎట్లా ఉంటుంది అంటే అంటే ఆల్ ద సెల్స్ ఆఫ్ ద బ్రెయిన్ సెల్స్ ఫుల్ యాక్టివేట్ అయిపోతుంది ఆ టైంలో, ఫుల్ బ్రైట్గా ఉంటుంది. సో అది చూడాలి, ఇది చూడాలి. సో ఆ క్యూరియాసిటీ వల్ల ఏమవుతుందంటే ఆ డోపమిన్ విల్ గెట్ ఇంక్రీజ్ అనమాట, అంటే చాలా ఇంక్రీజ్ లెవెల్ ఉంటుంది. ఓకే, సో అక్కడి నుంచి యాంగ్జైటీ, క్యూరియాసిటీ అన్నీ ఆ నెగటివ్ డిస్టర్బెన్సెస్ అయిపోతుంది బ్రెయిన్కి. ఓకే, సో ఇది అయిన తర్వాత ఎవరు చూస్తున్నారో వాళ్ళకి అర్థమైపోతుంది. ద వెరీ నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళకి చాలా ఫెటిగ్నెస్ ఉంటుంది, టైర్డ్నెస్ ఉంటుంది. ఇది వర్క్ చేయాలా అండ్ మర్చిపోతారు. యూజువల్గా ఏం చేయాలో, ఏం ప్లాన్ చేసుకున్నారో ముందు రోజు అదన్నీ మర్చిపోతారు. ప్లస్ సెక్షువల్ హెల్త్లో చాలా అంటే చాలా ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్, అంటే నెగిటివ్ ఇంపాక్ట్ అన్నమాట. అంటే అక్కడ సెక్షువల్ హెల్త్ బాగుండదు. ఎందుకంటే అది పార్న్ వల్ల పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, క్యూరియాసిటీ వల్ల ఏమవుతుందంటే ఆ ఇంటర్కోర్స్లో ఆ ప్రాసెస్ ఏముందో అది తొందరగా అయిపోతుంది. సో యూజువల్గా దే కుడెంట్ ఏబుల్ టు కంప్లీట్ ద
కంప్లీట్ ప్రాసెస్ అన్నమాట. ఓకే. సో ఇది అన్ని పాన్లో నాట్ ఓన్లీ సెక్షువల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, పెల్విక్ పెయిన్ వస్తుంది, ఓకే. ప్రాస్టేట్ గ్లాండ్ కూడా ప్రాబ్లం అయిపోతుంది. అంటే అక్కడ కూడా హెల్తీగా మంత్లీ ఒక 2-3 టైమ్స్ మాస్టర్బేషన్, నాట్ పార్నోగ్రఫీ, మాస్టర్బేషన్ చేసుకుంటే ఓకే. బట్ ఇప్పుడు పార్నోగ్రఫీ ప్లస్ మాస్టర్బేషన్ ఉంటే ఏమవుతుందంటే పెల్విక్ పెయిన్, అక్కడి నుంచి చాలా మనకు యూనో పెల్విక్ హెల్త్, మెంటల్ హెల్త్, సెక్షువల్ హెల్త్, సో అన్నికి అది ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయిపోతుంది పార్నోగ్రఫీ వల్ల. సో నో టు పాన్. అండ్ మనము ఫస్ట్ సైకలాజీ మనమే, అంటే సెల్ఫ్, అది సెల్ఫ్ ఇనిషియేటివ్, అది మనమే సెల్ఫ్ ఇనిషియేటివ్ తీసుకోవాలి. నో టు పాన్ మనమే బ్యాన్ చేయాలి. చేసి ఆ టైంలో మెడిటేషన్ చేయొచ్చు, ప్రాణాయామ చేయొచ్చు. ఓకే. సో కొన్ని ఫ్రూట్స్ ఇలా స్ప్రౌట్స్ తీసుకోవచ్చు. సో ఆర్ దే కెన్ రీడ్ సమ్ బుక్ అనమాట. సో బుక్ చదవచ్చు. బట్ ఇది మనము అవాయిడ్ చేస్తే చాలా చాలా బెటర్, చాలా గుడ్. అది అంటే దీనివల్ల, ఈ పోర్నోగ్రఫీ వల్ల ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఏమవుతుందంటే బేసిక్గా సైకలాజికల్ అండ్ ఫిజియలాజికల్ ప్రాబ్లమ్ అయిపోతుంది. అక్కడి నుంచి ఇప్పుడు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కూడా యూజువల్గా ఉంటుంది. అండ్ ఎరెక్టల్ డిస్ఫంక్షన్ కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. సో పాన్ నుంచి బేసికలీ సెమెన్ హెల్త్, స్పర్మ్ హెల్త్ బాగుంటే ఇన్ఫర్టిలిటీ అంత ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ ఆ స్ట్రెస్ వల్ల, ఈ ఫెటిగ్నెస్ వల్ల సో ఒక మైనర్ ఛాన్స్తో ఉంది. సో బేసిక్గా మెన్ వెల్నెస్లో అంటే సెక్షువల్ వెల్నెస్ ఆర్ సెక్షువల్ హెల్త్ బాగుండదు పార్నోగ్రఫీ వల్ల. ఇన్ఫర్టిలిటీ బేసికలీ సెక్షువల్ వెల్నెస్ ఆర్ సెక్షువల్ హెల్త్ ఇస్ డైరెక్ట్లీ impacting the infertility also as well. So better to avoid pornography. ఓకే. సో థ్యాంక్ యూ సార్, Thanks, మంచి Andy. ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చూసారు కదా, ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్కి ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలో. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.